ఈ దినం వాక్య ధ్యానాంశం. నువ్వు కొత్త ప్రాంతానికి వెళుతున్నావా? పౌలు దమస్కు నుంచి యెరూషలేములో అడుగుపెట్టినప్పుడు తాను కలుసుకోవాలని తాపత్రయపడినది ఎవరినో తెలుసా? అక్కడ ఉన్న ఆత్మీయులను కలుసుకోవాలని ఆశపడ్డాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 26 నుంచి 27 వచనాలు చూస్తున్నాం. మీ చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం లేదా వివాహమైన తర్వాత ఏదైనా కొత్త ప్రాంతానికి లేదా దేశానికి మీరు వెళ్ళవలసి వస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మొదటిగా ప్రయత్నించాల్సినది దేవుని బిడ్డలను కలుసుకోవడానికి, అలాగే ఒక మంచి సంఘాన్ని, సహవాసాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించాలి. అంతేగాని త్రాగుబోతులను, నైట్ క్లబ్లను, తిరుగుబోతులను, వేశ్యలను, పేకాట ఆడేవాళ్లను, పాపం జరిగే స్థలాలను కాదు. మనం ఒక నూతన పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యాన్ని ప్రేమించి వాక్యానుసారముగా జీవించే ఆత్మీయులు ఎక్కడ ఉన్నారో వారిని కలుసుకోవాలి. వాక్యానుసారముగా జీవించే, బోధించే ఒక మంచి సేవకుడను, మంచి సంఘాన్ని, ఒక మంచి సహవాసాన్ని వెతకాలి అని ఒక ఆలోచనలో మనం ప్రయాణం చేయాలి. దేవుని బిడ్డలైనటువంటి వారులారా, మంచి జతను మనము చేసేవారముగా, జంటలు కట్టేవారముగా, మనము ఇద్దరముగా ఉండనప్పుడు 2 కట్టెలు జత చేయబడినప్పుడు 2 కట్టెలు మండిన రీతిగా మనము కూడా ఆధ్యాత్మికముగాను ఆత్మీకంగాను మంట మండేవారంగా ఉంటాం. అదేవిధంగా మనలో ఉన్న ఆత్మీయ వేడి తగ్గిపోకుండా ఉండాలంటే మనము ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండాలని, ఆత్మీయుల కోసం వెతకగా ఒక సహోదరుడు కలిశాడు. మేము కొంచెం సమయం మాట్లాడిన తర్వాత కలిసి ప్రార్థన చేద్దాం అని తమ్మునితో కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఏ తమ్ముడైతే ఆ రోజు కలిశానో అదే తమ్ముడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సంఘములో నమ్మకమైన సేవకునిగా ఉన్నాడు. ఆ తర్వాత 2-3 కలిశారు. అలా ఒకరి తర్వాత ఒకరు మరి ఎక్కువ మంది అయ్యారు. ఈ విధంగా ఆత్మీయ జీవితం ఆరిపోకుండా ఉండడానికి మరొక కట్టెతో కలిసి మండితే అలా అనేక కట్టెలు కలిసి మండుతూ ఉండగా ఆనాడు ప్రారంభించినటువంటి పరిచర్యలు ఒకరిని బలపరుచుకుని చిన్న పరిచర్య ఆరిపోకుండా ఉండాలని తాపత్రయపడిన ఆ చిన్న పరిచర్యను దేవుడు దీవించి ఈనాడు లోకములో పెద్ద పరిచర్యగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు పౌలు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు ఆత్మీయులను కలుసుకోవాలని తాపత్రయపడ్డాడు. నువ్వు ఉద్యోగరీత్యా, చదువురీత్యా, వ్యాపారరీత్యా నూతన ప్రాంతానికి వెళ్ళినట్లయితే అక్కడ నీ ఉద్యోగంలో, కాలేజీలో ఆత్మీయులు ఎవరు గుర్తించు వారితో కలిసి ప్రయత్నించటం, ప్రార్థించటం, వాక్యాన్ని ధ్యానించటం అలవరుచుకో. 2 కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇండుట కంటే 2 కూడి ఉండుట మేలు. వారు పడిపోయినప్పుడు ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. 2 కలిసి పండుకుని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్టెలాగు పుట్టును? ఒంటరిగా ఒకని మీద మరొకడు పడిన ఎడల 2 కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో మనకి కనబడుతుంది. దేవుడి దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.